ధీరజ్ లేట్‌గా ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో ఇంటికి తలుపు వేసి ఉండటం చూసి ఒక్కసారిగా షాకయిపోతూ ఉంటాడు. లేట్‌గా వచ్చానని డోర్ కూడా వేసేశారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ప్రేమకైతే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే నెయిల్ పాలిష్ పెట్టుకొని చాలా సంతోషంగా ఉంటూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ ఫోన్ కాల్ రావటంతో హలో ఏంటి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఎక్కడ ఉన్నావు నువ్వు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నేనెక్కడ ఉంటే నీకేంటి? అసలు ఏంటి సంగతి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఒసేయ్ ఇప్పుడు నాతో నువ్వు ఆటలు ఆడుకోకు కానీ నేను బయట ఉన్నాను. నన్ను డోర్ పెట్టేశారు. నేను బయటన ఉన్నాను. నువ్వు డోర్ తీస్తే నేను లోపలికి వస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం లేదు లేదు నేను ఈరోజు డోర్ తీసేదే లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటే ఆ రోజు నా కోసం వెయిట్ చేశావు కదా! నాకు ఆకలి వేస్తుంది అంటే ఇంట్లోపలికి కూడా తీసుకొని వెళ్ళావు. కానీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రేమ అయితే అది అప్పుడు, ఇప్పుడు కాదు. అప్పుడు నువ్వు వేరేలా ఉండేవాడివి. ఇప్పుడు వేరేలా ఉన్నావు కదా! అప్పుడు మాటలు నీవి వేరు. ఇప్పుడు మాటలు నీవి వేరు. అందుకే నేను కూడా ఇప్పుడు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా బాధపడుతూ నువ్వు నన్ను ఇప్పుడు టార్చర్ చెయ్యకే. బయటన ఎన్ని దోమలు ఉన్నాయో తెలుసా? కుట్టేస్తున్నాయి. నించోలేకపోతున్నాను కూడా. నించొని కాళ్ళు కూడా బాగా నొప్పి వస్తున్నాయి. ఏదో ఒకటి చేసి నన్ను లోపలికి తీసుకురావే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే లేదు లేదు నిన్ను లోపలికి తీసుకొని వచ్చే ప్రసక్తే లేదు. దోమలు ఏమైనా కుట్టకుండా ప్రేమిస్తాయి అనుకుంటున్నావా ఏంట? కుట్టించుకో అలాగే కాళ్ళు నొప్పులు తెప్పించుకో అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటి అలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ నన్ను ఎలాగైనా లోపలికి తీసుకొని రా. ఈ దోమలు నన్ను చంపేస్తున్నాయి. నించొని నా కాళ్ళు పీకేస్తున్నాయి. ఆకలి కూడా చాలా ఎక్కువగానే వస్తుంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే సరే అయితే నీకోసం నేను కొంచెం కన్విన్స్ అయ్యి నీకు ఒక టాస్క్ పెడతాను. అందులో పాస్ అయితేనే నీకు అప్పుడు డోర్ తీస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి? ఏం టాస్కే? ఇప్పుడేం టాస్క్ పెడతావే? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే నన్ను నువ్వు ఇంప్రెస్ చేయాలి అంటే ఒక పాటైనా పాడాలి, లేదంటే ఒక కథ చెప్పాలి, లేదంటే ఒక జోక్ వెయ్యాలి. అలా అయితేనే నిన్ను ఇంప్రెస్ అయ్యి అప్పుడు నీకు డోర్ తీస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి ఇప్పుడు నీకు పాట పాడాలా? సరే అని చెప్పేసైతే పాట పాడుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నాకు ఈ పాట నచ్చలేదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే జోక్ కూడా చెప్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే నాకు నవ్వు రాలేదు అని చెప్పేసైతే ప్రేమ అంటూ ఉంటుంది. ఇంకా నిన్ను ఎలా ఇంప్రెస్ చేయాలి? నా వలన కాదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నేను కూడా డోర్ తీయను అని చెప్పేసైతే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు.